మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పెళ్లికాని ప్రసాద్, ఎందుకంటే లెజెండరీ, మనందరికీ స్ట్రెస్ బస్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్కి బ్యాక్ బోన్ అయిన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు, ఆయన చల్లని ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చి, సో ఆయన రాకపోయినా ఎవరు అడగరు, బట్ ఒక ముందుకు వచ్చి సినిమాను ప్రోత్సహించిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో జనరేషన్స్కి మీరు ఇన్స్పిరేషన్. మా ఎప్పుడైనా సరే, ఏ సిట్టింగ్లో అయినా సరే మీ వీడియో లేకుండా రోజు గడవదు మాకు. సో సో అప్పుడు మొన్న ఈ కుంభమేళా చూస్తుంటే 150 years అలాగా జీవించిన వ్యక్తులు చాలామంది కనిపించారు. సో అలాంటి అవకాశాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రావాలనుకుంటాం. అలాగా నాకు ఎప్పటికైనా నాకు అలా అనిపిస్తే, బ్రహ్మానంద గారు అలా తరతరాలు కొన్ని 100 ఏళ్ళు బతికితే, అంటే ఏదో బీసీ అలాగా ఎప్పటికీ అలాగా ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి. నమస్కారం సార్. అలాగే ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ సాబ్ మారుతి గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు. సో అందరి కెరీర్లు బాగుండాలి. ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది. మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం. సో అతను ఒకటే చెప్పాడు, మా రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నంతసేపు, అన్న నేను చేసే సినిమాలన్నింటిలో పెళ్లికాని ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ చేస్తానా అని చెప్పేవాడు. సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది. March 21st ఈ సినిమా రిలీజ్. రేపు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నట్టున్నారు. సో చక్కటి సినిమాలకి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నుంచి మంచి సపోర్ట్ అందించే ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే హర్షిత్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ సినిమాలో ఒక కొత్త హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న శ్రీనివాస్ గారికి, అలాగే ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో గుర్తుంచుకున్న మా సాయికి, సో అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారికి, మీ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అండి. అంటే ఇలా పెద్ద రకంగా మాట్లాడకపోతుంటే ఈ మధ్య అన్ని హెడ్డింగ్లు వేరే విధంగా పెడుతున్నారు. సో అందుకనే కొంచెం సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాం అండి. అంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీసేది ఒక 4-5 బ్యానర్లు ఉంటే, ఒక కొత్తగా వచ్చే నిర్మాతలే ఎక్కువ. వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి రొటేషను, థియేటర్స్ ఫీడింగు, అప్కమింగ్ యాక్టర్స్కి కానీ వీళ్ళకి కానీ ఒక సపోర్టు దొరుకుద్ది. సో అలా ఎంతమంది ఎక్కువ నిర్మాతలు వేరే రంగాల నుంచి సినిమా రంగానికి వస్తే సినిమా రంగం అంతా వర్ధిల్లుద్ది. సో కొత్త నిర్మాతలుగా వచ్చిన వీరికి, గోపి గారికి, అందరికీ కూడా, మొవైకే బాబు గారికి, సో అలాగే దర్శకుడు అభిలాష్ రెడ్డి గారికి, అందరికీ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. జనరల్గా హీరోయిన్లు ఆబ్సెంట్ అవుతుంటారు, ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఆర్ఆర్లో ఉన్నారనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి. నా వంతుగా తొలి రోజున నా ఫ్రెండ్ సర్కిల్, నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ AAAలో ఒక షో ఫ్రీగా అందరికీ చూసే ఇది వేస్తాను. సో ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రతి వారం ఒక హిట్ సినిమా వస్తే థియేటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ ఇది అవుద్ది. సో సప్తగిరి మంచి ఇది అవ్వాలి. అలాగే మా మారుతి గారు ర్యాంపేజ్ త్వరలో స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని గురించి వేరే వేదిక మీద గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, బ్రహ్మానందం గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీకు. ఏం మాట్లాడతాం మేము సార్? మేమంటే మాట్లాడాలి సార్, మీరు ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే వైరల్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ గారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఇప్పుడు అనంతపురం జగన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ మిడిల్కి. ఇది బాగుంది, ఇంతవరకు చప్పట్లు కొట్టడం బాగుంది. ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి. నాకు ఒక ఇన్విటేషన్ లేదు, అవునా కాదైతే ముందే పెట్టుకుని చెప్తున్నా. లేదు గురుగారు, మీరు 6 గంటల తర్వాత అదిగా ఒకసారి గురుగారు మీరు దండం పెడతా గురుగారు, ప్లీజ్ నేను పెట్టండి, మీరు ఆశీర్వదించండి. నేను అదిగో 6 గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలంట.
ఏమయ్యా మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలుపు పిలవలేదు, మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు, పోనీ సినిమాలో యాక్ట్ చేయకపోతే యాక్ట్ చేయకపోయాను, వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా నీ ఇష్టమైతే రా, అది నీ అదృష్టం, లేకపోతే నేనేం చేయగలను, నీ అదృష్టాన్ని పరీక్షించుకుని నువ్వు రాగలిగితే మేము ఆనందిస్తాం అన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు, ఈయన ఊరుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఒక్క విషయం ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా నాకు, నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది రీసెంట్గా నేర్చుకున్నాను. కాబట్టి తమ్ముడు సినిమా కంటే హాస్యనటుడి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్, కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి, ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు, ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఎంతమంది అన్నలు ఉన్నారా నీకని అడిగాను నేను. మా రాజన్న సినిమా చేస్తానన్నాడు సార్ అన్నాడు, మా మారుతి అన్న వస్తానన్నాడు సార్ అంటాడు, మా ఇది డార్లింగ్ సీన్ అన్న రాస్తానన్నాడు సార్ అంటాడు. ఇలాగా తన్ను తాను అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి భగవంతుడు నిజంగా ఇందాక సరదాగా జోవియల్గా చెప్పారేమో నాకు తెలియదు, కానీ బయట పూజలు చేస్తాడని మన మారుతి గారు కనిపించని దేవుళ్ళందరికీ మొక్కున్నాడు. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి నన్ను ఆశీర్వదిస్తే సినిమాని నమ్ముకొని వచ్చినందుకు నేను హాయిగా 4 మెతుకులు తిని బతుకుతానన్నా, అందుకని అడుగుతున్నానన్న. ఇది అతను నాతో చెప్పిన మాట. ఈ మాట నేను మీతో పంచుకోవాలి. అందుకోసమని నేను ప్రత్యేకంగా ఈ సినిమాతో నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే నేను ఒక హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి అవ్వకూడదు. ఎవరైనా ఒంటరిగా ఉండొచ్చు. ఎందుకంటే అండి ఒక చిన్న మాట చెప్పాలి. తెల్లవారు లేస్తే మిగతా హీరోలందరూ, హీరోయిన్స్ అంతా ఎలా ఉంటారో నాకు తెలియదు, విలన్స్ ఎలా ఉంటారో తెలియదు, కానీ కమెడియన్స్ మాత్రం మిమ్మల్ని ఎలా నవ్వించాలి, మామూలుగా ఉన్న ఫేస్ కూడా వికృతంగా పెట్టడానికి ట్రై చేస్తాం. అదిగాది గారు అనాలి అంటే నవ్వుతారేమో ఆశ. అలాంటి అనేక రకాలైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి మిమ్మల్ని నవ్వించి మీ ఆశీస్సులు పొంది 10 కాలాల పాటు బతుకు తెరువు సాగించాలనుకునే నటుల్లో హాస్యనటుడు ఒకడు. కాబట్టి హాస్యనటుడు ఎప్పుడు ఒంటరి వాడు అవ్వకూడదు, వాడికి అందరూ ఉండాలి. ఎందుకంటే అతని ప్రవృత్తి, అతని వృత్తి ఏంటంటే మనల్ని నవ్వించడం. అటువంటి పవిత్రమైన పనులు చేసేటువంటి వాళ్ళని హాస్యనటులు అంటారు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, హాస్యనట దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక ఆయన పొడుగ్గా ఉన్నారని పేరేంటి? ఎస్కే. పేరు చెప్పరా మీరు? ఏమండి అయ్యా, ఏదో ఒకటి చెప్పండి సార్. ఎస్కే శ్రీనివాస్ కుమార్. ఎందుకు చివరిలో? నాకు ఇంగ్లీష్ వచ్చు. అది శ్రీనివాస్ కుమార్ నాయుడు గారు నా గురించి 2 ముక్కలు చెప్పారు. నిజంగా దానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ మాటలు ఏవో బ్రహ్మానందం గురించి 2 ముక్కలు చెప్దామని కాకుండా దోస్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ హిమ్. అది ఇలాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నంతకాలం బ్రహ్మానందానికి తిరిగే ఉంది, బ్రహ్మానందానికి బాధే ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ సినిమాలో నాకు తను ట్రైలర్ పంపించినప్పుడు చూస్తే మా అప్ప ఉంది అక్కడ. నేను అప్ప అని పిలుస్తాను అన్నపూర్ణమ్మ గారిని, బెమ్మయ్య అని పిలుస్తుంది ఆవిడ. ఇది ఇవాటికే కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మాది.
అందుకని ఆవిడ కనపడితే నాకు ఒకసారి మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఎప్పుడో 4 decades బ్యాచ్ తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి, అప్పట్లో ఒక చోట సినిమాలు ఉన్న రోజులు కాకుండా రోజుల్లో ప్రతి చోటుకి వెళ్ళి కష్టాలు సుఖాలు పంచుకుని ఒక ముద్దలు పంచుకొని తిన్న బ్యాచ్ మా అప్పది. ఇప్పుడు తలకి రంగేయటం మానేసింది, కానీ ఒకప్పుడు అబ్బు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. పెళ్లికాని ప్రసాద్ మంచి హిట్ చేసి మంచి హాస్యనటునికి మంచి జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని, బ్రహ్మానందం గారు. ఈ పెళ్లిగాని ప్రసాద్ ఈరోజు దీనికి సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నామని గొప్పగా చేయెత్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. యూ మేడ్ మై డే సార్. అండ్ నాకు ఒక లైఫ్ ఇచ్చారని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ స్పీచ్తో నిజంగా గుండె బరివెక్కింది. ఒక హాస్య నటుడిని మీరు ఒక అంత గొప్ప స్థానంలో ఉండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, బ్రహ్మానందం గారిని పిలవలేదండి. ఆయనే ఫోన్ చేసి నాకు వీలుంటే వస్తానురా అని చెప్పారు. కాదు గురుగారు రావాలన్నాను. సరే ఎండలా ఉంది, కొన్ని పరిస్థితులు బాగాలేదు, వస్తానో రానో అన్నారు. సరే గురుగారు అన్నాను. సరే కొంచెం టైం తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను, బ్రహ్మానందం గారు తప్పకుండా రారు, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. అలా ఉంటే తిరుమల గర్భగుడి లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ చీకట్లో దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడిలో మనకి ఎలా కనపడతారు. థియేటర్ మొత్తం చీకటిగా ఉన్నప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఆ వెంకటేశ్వర స్వామిలా అలా వచ్చారండి. థ్యాంక్ యూ గురుగారు, మీ పాదాలకు నమస్కారం. జీవితంలో నాకు ఇది మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ, మారుతి అన్న కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ హోమం జరిగినా, ఏ యజ్ఞం జరిగినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళ కుటుంబంతో పక్కన కూర్చోబెట్టుకొని నాకు యజ్ఞం నేర్పిస్తారు, నాకు ఆ పూజ చేయిస్తారండి. అంతలా డివైన్ కనెక్ట్ ఉంది మారుతి అన్న గారితో. నా జీవితం స్టార్ట్ అయింది మారుతి అన్న గారితో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడం, ఈ సినిమాకి అండాదండా కొండలా మీరు ఫస్ట్ నుంచి నిలబడడం నిజంగా జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్కేఎన్ గారికి ఈరోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టు కూడా మాలాంటి చిన్న వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, మాలాంటి చిన్న వాళ్ళని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి చాలాసేపు కరెక్ట్గా మనం ఆర్గనైజ్ కొంచెం వెనక వాళ్ళు చాలాసేపు నిలబడ్డారు, అయినా అంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హర్షిత్ గారికి, ఈ సినిమా రిలీజ్ చేస్తున్న హర్షిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్. సినిమా మీరు చూసి ఈ సినిమాని మనకు రికమెండ్ చేసి అక్కడ ఎస్పీసీలో రిలీజ్ అయ్యేలా మీ రివ్యూ మీరు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇకపోతే ఇక్కడున్న మా ఆర్టిస్టులందరూ, పెళ్లిగాని ప్రసాద్ ఆర్టిస్టులందరూ దాదాపు ఒక 1 yearగా ఈ సినిమా కోసం కష్టపడ్డామండి. రాత్రింబౌళ్ళు కష్టపడ్డాం. అంటే ఇష్టపడిన పని కష్టపడి చేసాం. బికాస్ ఆఫ్ కంటెంట్ కొత్తదే కావచ్చు, మా అభిలాష్ రెడ్డి దాన్ని జనాల్లోకి తీసుకురావడం కోసం అతను వెనకపడ్డ శ్రమ జీవితంలో మర్చిపోలేను. ఫ్రంట్ వ్యూలో నేను మీకు కనపడవచ్చు, నన్ను ప్రతిరోజు అలా ముందుకు నడిపి అన్న మీరే తీసుకెళ్ళాలి, ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మీరే కారణం అన్నని నాకు ఒక చాలా రోజుల తర్వాత ఒక కంటెంట్ ఇచ్చి ఆ ఊపు ఉత్సాహాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయికి ఈ సినిమా నిలబెట్టగలిగిన నా వెనక నిలబడ్డ మా కేవై బాబు గారికి కావచ్చు, ప్లస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, నో డౌట్. ఈ సినిమాని గొప్ప విజయాన్ని ఇస్తుంది. అలాగే వెల్కమ్ టు న్యూ ప్రొడ్యూసర్ అన్న, మీరు చాలా ప్యాషన్తో పనిచేశారు, అది నాకు తెలుసు. ప్రతిసారి రాత్రి మనం 4 o'clock విజయవాడ నుంచి ఇక్కడ తిరిగి వచ్చాం. నిజంగా అది గొప్పది. మీ డ్రైవింగ్లో వచ్చానంటే ఇదో ప్రోగ్రామ్ జరగడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాగే ఇదంతా సక్సెస్ కొట్టింది. అలాగే మా ప్రమోదిని గారు డామినేట్ చేసింది క్యారెక్టర్. మేడం మీరు లైఫ్లో ఇది మీకు ఇక్కడి నుంచి మీకు వచ్చే క్యారెక్టర్లు కావచ్చు, ఫర్దర్గా మీకు మిమ్మల్ని పిలిచే క్యారెక్టర్లు కావచ్చు, డెఫినెట్గా చేంజ్ అవుతాయి మేడం. 100% చెప్తున్నాను. మీరు డామినేట్ చేశారు. ప్లస్ మీకు నేను చాలామందికి ఈ సినిమా చూపించాను, మా అందరికన్నా ఫస్ట్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మీకే మేడం ఈ సినిమాకి. ఇది నిజం. నాకు ప్రతి ఒక్కరూ ప్రమోదిని గారు బాగా చేశారా, ప్రమోదిని గారు చాలా బాగా చేశారు, ఇన్నాళ్ళు ఆమెను అలా చూసాం, ఇలా వాడడం అంటే ఇలా చూడడం నిజంగా చాలా గొప్ప అని చెప్పారు. అది మీకు నిజంగా నో డౌట్. అలాగే అన్నపూర్ణమ్మ గారు ఇందాక చెప్పినట్లు, బ్రహ్మానందం గారు చెప్పినట్లు ఆ మహాతల్లి మా సినిమాలో చేయడం నిజంగా
ఒక గొప్ప వరం అని చెప్పచ్చు. ఈ జనరేషన్ కూడా ఆమె బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆమె ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు సెట్లో కూర్చున్నా ఆ పాత తరం సంబంధించినవన్నీ చెప్పి మాకు ఒక ఎంకరేజ్ ఇచ్చి, ఆర్టిస్టులు ఎలా ఉంటారు, ప్రొడ్యూసర్లు ఎలా ఉంటారు, డైరెక్టర్లు ఎలా ఉంటారు, ఆ రోజుల్లో ఎలా ఉండేవని, ఆ రోజుల్లో గొప్ప గొప్ప నటుల గురించి ఆమె నోటి వెంట వింటున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. అన్ని స్వర్ణయుగం లాంటి రోజులు అవన్నీ. ఆ రోజులు ఆమె ద్వారా మనకు వినడం, ఆ తరానికి ఈ తరానికి వారధిగా ఆమె ఉండడం మన అదృష్టంగా చెప్పచ్చు. అలాగే పిడి శర్మ ఈ మధ్యకాలంలో మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. డెఫినెట్గా ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాలో మంచి రోల్ చేశారు. ఇకపోతే మా ఫాదర్ క్యారెక్టర్ మురళీ గౌడ్, ఆయన రాలేకపోవచ్చు, అంత బిజీగా ఉన్నారు ఆయన. ఈ మూవీలో ఆయనకు నాకు ఒక మీటర్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఒక మీటర్ ఉండదు. వీళ్ళు మా పైన చేసేటువంటి ఈ యుద్ధం మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాక్ చేస్తుంది. ఈ మార్చ్ 21 థియేటర్లోకి వస్తున్నామండి. ఒక్కసారి మమ్మల్ని మీ మనసుతో ఆశీర్వదించండి, మీ ఆత్మీయత ప్రేమ మా పైన చూపించండి. 100% మిమ్మల్ని నేను థియేటర్లో నవ్విస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు పనిచేశాను. కమెడియన్గా మీ గుండెల్లో నిలిచిపోయేటువంటి మంచి క్యారెక్టర్లు చేశాను. అలాగే హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఐవి లాంటి మంచి సినిమాలు చేశాను. ఇలా జీవితంలో ఎన్నిటినో మార్చుకుంటూ, నాకు నేనుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కింద మీద పడుతూ, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తూ, చివరికి మళ్ళీ నన్ను నిలబెట్టుకోవాలని ప్రతిసారి నేను చేసిన యుద్ధంలో నాకు ఆ భగవంతుడు నా వెంట ఉండి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. సో ఈరోజు మీరు చూసుంటారు, ఇంత మంచి సినిమా నేను తీసుకెళ్ళి మా ప్రభాస్ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, వెంకటేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, దీని వెనుక మారుతి అన్న నిలబడ్డాడు, ఎస్కేఎన్ గారు నిలబడ్డారు. అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన గొప్ప సంస్థ నా బాణన్ బాటం సంస్థ, ఎస్విసి రాజు గారు కావచ్చు, అలా శిరీష్ అన్న, మన హర్షిత్, వీళ్ళు నా వెంట నిలబడ్డారు. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్రీగా ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాకి ఒక గొప్ప సక్సెస్ అవుతున్న బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. రేపు ప్రేక్షక దేవుళ్ళు మీరు ఆశీర్వదించి మాకు థియేటర్కి వచ్చి మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. చూసే ప్రతి ప్రేక్షకుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. ఈ సినిమాకి శారీరక శ్రమ ఏమి ఉండదండి, మెంటల్గా స్ట్రెస్ చాలా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం నిజంగా మా వల్ల కాలేదు. ఇంకా ఈ నర్వస్ వీక్ స్టార్ట్ అయింది, దగ్గర పడింది. రేపు దాటిందంటే రేపు ప్రీమియర్ షోస్, లక్కీగా పెయిడ్ ప్రీమియర్స్ 100% ఫుల్స్ అవుతున్నాయి. రేపు వచ్చే టాక్ని బట్టి మా నెక్స్ట్ ఫర్దర్ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ బ్లెస్ చేయండి, సినిమా చూడండి. మీరిచ్చే రివ్యూ కోసం క్షణకాలం వెయిట్ చేస్తానండి. దానికోసం రేపు నైట్ ఏం జరుగుతుందని, మా యుద్ధంలో మేము గెలిచామా లేదా, మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే మా పిఆర్ వంశీశేఖర్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొద్దిగా లేట్ అయినా ఐఎమ్ సారీ, బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం జరిగింది. సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఇవ్వండి, వేడుకుంటున్నాను. తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను నవ్విస్తాను, మెప్పిస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రియలీ ఒక పేరు మర్చిపోయానండి, మన బాలయ్య గారు ఫ్యాన్స్ అసోసియేషన్, మన జగనన్న గారు నిజంగా పిలిచిన వెంటనే పొద్దున్న హిందూపురం నుంచి అనంతపురం నుంచి బయలుదేరి మా కోసం ఈ ఫంక్షన్కి వచ్చారండి. అన్న ఇక్కడ మాట్లాడిన తర్వాత బ్రహ్మానందం గారు బయట నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఎవరు అంత బ్రహ్మాండంగా మాట్లాడారు, మీకు ఆయన బ్లెస్సింగ్స్ దొరకడం నిజంగా మీ అదృష్టం. నిజంగా కొత్త వ్యక్తి నేను ఫస్ట్ టైం చూడడం, బట్ ఎక్స్ట్రాడనరీగా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మా అందరికీ ఇంత మంచి వ్యక్తిని నువ్వు ఎలా అట్రాక్ట్ చేయగలిగామన్నారు. అది మా అదృష్టం అన్న, మీరు ఈరోజు ఫంక్షన్కి రావడం. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము రెగ్యులర్గా చూస్తుంటాం, మాట్లాడుతుంటాం, రకరకాలుగా మాకు ఒక రిలేషన్ ఉంటుంది. మిమ్మల్ని నేను చూడడం ఇది మ్యాక్సిమం సెకండ్ టైం ఏమో, బట్ 100% మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఈ సినిమా మర్చిపోదు. మీరు ఇస్తున్న సపోర్టు మా టీంలో ఎవ్వరు కూడా మర్చిపోరన్నా. మీకు ఒక్కసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను తమ్ముడు అన్నారన్నా, అది చాలు, నాకు ఆ బలం చాలు. ఇంకా భగవంతుడు మీ ద్వారా నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చినట్లు మిమ్మల్ని నేను అలా మనసులో అన్నలా ఎప్పుడు భావించి ముందుకెళ్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. లవ్ యూ అన్న జగనన్న. నిజంగా ఈరోజు చాలా చాలా గొప్పగా మాట్లాడారు. మీ మనస్తత్వం, మీ క్యారెక్టరేషన్ ఈరోజు మాకు ఈరోజు బయటపడి ఆప్యాయతో మాట్లాడడం అనేది నిజంగా లవ్ యూ అన్న. అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారు, సారీ అమ్మా, అంటే ఎలా ఉంటుందంటే ప్రియాంక శర్మ గారి గురించి మాట్లాడడం, ముందే చెప్పినట్లు ఈ సినిమాలో డామినేటింగ్ క్యారెక్టర్ అండి. నిజంగా ఈ క్యారెక్టర్ని
మళ్ళీ చెప్తున్నాను, ఈ కమిటీని పక్కన మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా. 100% ఈ సినిమా తర్వాత నీకు గొప్ప గొప్ప క్యారెక్టర్లు వస్తాయి. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే స్పాట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసం ఆ ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, ప్రాంప్టింగ్ ఏదైనా మిస్ అయినా మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం. ఆ అమ్మాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రతిసారి ఆపోజిట్లో మాకు తెలుసు డైలాగ్ చాలా ఈజీగా చెప్పేస్తాం, తెలుసు. ఆ అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి, ప్లస్ ఆ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి, ప్లస్ ఆ డైలాగ్లో ఉన్న ఫీలింగ్ నేర్చుకోవాలి. వీటన్నిటికీ పర్ఫెక్ట్గా మీరు చేశారమ్మా. నేను సినిమా పెద్ద వాళ్ళు చూపించినప్పుడు మిమ్మల్ని అందరూ ఇప్పుడు మారుతి అన్న కూడా మీరు చాలా బాగా చేసామని చెప్పారా. మీకు ప్రమోదిని గారికి ఫ్యాన్స్ ఉన్నారండి. మాకు ఏదన్నా నిలబడి 2 సినిమాలు వస్తే చాలు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ తల్లి. 100% నువ్వు ఈ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తావు, మంచి హీరోయిన్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సాయి లవ్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సాయిని మర్చిపోకూడదు. ఇంకా మనమంతా ఒకటి మనం చెప్పేది ఉంది. సాయి గారు, పిడి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా అఖిల్, ఎన్నో ఇంటర్వ్యూలు. అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నీ డైలాగ్స్ ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ పడుతూనే ఉంది. నేను షో వేసిన ప్రతిసారి ఎవరి డైలాగ్ రైటర్ని అడుగుతున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఇలాగే మంచి సినిమాలు చేయాలి. లోహిత్ కథ, ఇంకా మా డైరెక్టర్ గురించి ఇప్పుడు మేము మాట్లాడకూడదు. రేపు ఫ్రైడే నైట్ మీరు మాట్లాడతారు, అది విని నువ్వు హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత 5 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ మాతో నెక్స్ట్ సినిమా కూడా చేయి తమ్ముడు, ప్లీజ్ రా, సరేనా? నవ్వుతున్నాడు, ఏదైనా నవ్వుతాడు, చేద్దామని కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. మనందరం హ్యాపీగా నవ్వుకుంటూ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే సినిమా మా పెళ్లి కాని ప్రసాద్. చూస్తున్నారు ఈ పోస్టర్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. మిమ్మల్ని నవ్విస్తాను, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.